రాష్ట్రంలో సంచలనం రేపిన పరకామణి చోరీ కేసులో దర్యాప్తు అధికారి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్పై ఆయన శవం కనిపించడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఎమ్మెల్యే టీడీపీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు స్పందిస్తూ సతీష్ కుమార్ మృతి సహజ మరణం కాదని, పరకామణి కేసులో కీలక సాక్ష్యం అదృశ్యమైన నేపథ్యంలో ఈ ఘటన మరింత అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. పరకామణి కేసు వెనుక వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇంత కీలకమైన కేసు దర్యాప్తు అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం చాలా తీవ్రమైందని, నిజానిజాలు వెలుగులోకి వచ్చేలా సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి విచారణను ఆదేశించి కేసు వెనుక ఉన్న దోషులను బహిర్గతం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఎస్ రాజు కోరారు. రైల్వే ట్రాక్ మీద శవమై తేలడం, ఈరోజు ఆయన కీలక సాక్ష్యం ఉన్న రోజు ఈరోజు ఆయన హతుడై కల్పించడం, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తుల్ని సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో తెర వెనుక కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ అందరినీ విచారించాలని, ఈరోజు కేసులో కీలకమైనటువంటి వ్యక్తి కేసు చివరి దశకు వచ్చే క్రమంలో ఈరోజు ఆయన వాంగ్మూల్యం ఇవ్వాల్సినటువంటి సమయంలో ఇలా రైల్వే ట్రాక్ మీద శవమై తేలడం, వీటి వెనుక ఉన్న అనుమానాలన్నిటినీ నివృత్తి చేయాలి. పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ అయినా సరే వేసి తక్షణం ఇది ఆత్మహత్యనా హత్యనా తేల్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సందర్భంగా టీటీడీ బోర్డు మెంబర్గా విజ్ఞప్తి చేస్తాం.